చూడ్డానికి చిన్నవిగా ఉంటాయి, కానీ పని మాత్రం పెద్దగా చేస్తాయి. అవే మన కాళ్ళు. మీరు ఊహించలేరు, మన శరీరంలోని ఎక్కువ చెమట గ్రంథులు ఉన్న భాగం కాళ్ళే అన్నమాట. ఇది మీ గలం ఎక్స్ప్లోర్. నేను హ్యారీస్ మధ్య. ఇవాళ మనం మన కాళ్ళ చెమట వెనక దాగిన రహస్యం గురించి తెలుసుకుందాం. ఒక అడుగు పై భాగంలో సుమారుగా 2,50,000 స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి. అంటే మీ కాళ్ళు రోజు సగటున 250 మిల్లీలీటర్ల చెమటని విడుదల చేస్తుంటాయి. అది కూడా మీరు కదలకుండానే. అది ఎందుకంటే అక్కడ చర్మం బాగా గట్టి, ఎక్కువగా స్మూత్ కలిగిన ప్రాంతం. అందుకే మెటాబాలిక్ యాక్టివిటీ ఎక్కువ, చెమట కూడా ఎక్కువ. మీ బూట్లు ఎక్కువ రోజులు వేసుకున్న తర్వాత ఎందుకు వాసన వస్తుందో తెలుసా? చెమట మాత్రం నిజంగా వాసన రాదు, కానీ అది బ్యాక్టీరియాతో కలిసి కొన్ని రసాయనాలు విడుదల చేస్తుంది. అవి మనకు వాసన అనిపిస్తాయి. అందుకే జిమ్కి వెళ్ళాక షూ తీసేసిన తర్వాత మీ పక్క వాళ్ళు ఆ యొక్క స్మెల్ని చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఉదాహరణకు మీ చేతిలో ఒక బొట్టు చెమట వచ్చినా మీరు గమనించగలుగుతారు, కానీ కాళ్లకు ఆల్రెడీ బూట్లు సాక్స్లు మూసివేస్తే వెంటిలేషన్ ఉండదు, చెమట ట్రాప్ అవుతుంది. బ్యాక్టీరియల్లీ పెర్మనెంట్ స్మెల్. ఇది వేరువేరు వ్యక్తులలో వేరువేరు రసాయనాలతో వేరే వాసనలాగా ఉంటుంది. అందుకే మీ కాళ్ళ వాసన భయంకరంగా ఉంది అనడం ఒక జెన్యూన్ అబ్జర్వేషన్. మీ శరీర వాసన ఎక్కువగా ఉందంటే మీకు చెమట ఎక్కువగా వస్తుందని కాదు, అది బయటకు రాలేక అడ్డుకుపోతుందని అర్థం. బ్రీతబుల్ సాక్స్, ఓపెన్ ఫుట్వేర్, ఫుట్ పౌడర్, డే అండ్ వాషింగ్, వీటితో మీ టాలెంటెడ్ ఫీట్ శుభ్రంగా ఉంచవచ్చు. చిన్నవి అనుకునే కాళ్ళే రోజుకు లీటర్ల చెమటను కలిగించగలవు అనేది నిజం. ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే గలం ఎక్స్ప్లోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నేను మీ హరీష్ మజీద్. థ్యాంక్ యూ సో మచ్.